అదే నమస్కారం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకడు పెట్టాడు, అభిజిత్ దీప్కే అనేవాడు. వాడు ఎవడరా అంటే ఎక్కడో బోస్టన్ అమెరికాలో ఉంటాడు. దానిలో ఇంకొకడు ఎవడరా అంటే ఈ జర్మనీలో ఉంటాడు. చూసాడు, యూట్యూబ్లో కూడా వీడియోలు ఏదో చేస్తున్నాడు, పేరు నాకు గుర్తులేదు. ఇంకొకడు ఉన్నాడు, వీడు ఎవడరా అంటే వీడు వచ్చేసి కూడా ఆస్ట్రియా ఎక్కడ యూరోప్లో ఉంటాడు. ఇందులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళేమో వేరే వేరే దేశాలలో ఉన్నారు. బట్ భారతదేశంలోని యువతని రెచ్చగొట్టి ఇందులో జాయిన్ చేపిస్తూ ఉన్నారు. క్రాస్ చెక్ చేస్తుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన లైకులు కొడుతున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు ఎక్కడంటే ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, చైనా వాళ్ళు, మనకి శత్రు దేశాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మొత్తం వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ముసినటువంటి మూర్ఖులని అండ్ జనరేషన్ జెడ్ అంటూ పాప అమాయకులని ఇందులోకి లాగుతూ ఉన్నారు. ఇలా లాగుతున్నటువంటి మూమెంట్లో వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడ క్రాస్ చెక్ చేయాలి కదా. వాడు అసలు వాడు ఎవడు, ఎక్కడున్నాడు? ఈరోజు ప్రపంచం ముందు ఏం పెడుతున్నాడు వాడు? ఆ కాక్రోచ్ జనతా పార్టీ పేజీలో భారతదేశంలో తప్పులు జరుగుతున్నాయి, భారతదేశంలో ముస్లింలు వేధిస్తున్నారు, భారతదేశంలో హిందువులు తప్ప వేరెవరు బతకలేరు, భారతదేశంలో సరైన న్యాయం దొరకదు. ఇంతా కూడా ప్రపంచం ముందు భారతదేశం తక్కువ చేయటమా కాదా? నేను వీడియో అటాచ్ చేస్తాను. అందులో ఒక అమ్మాయి, ఐ సీమ్స్ టు బి షీ ఈజ్ ముస్లిం. మోదీ వచ్చాకట జీడిపి పడిపోయిందట. జీడిపి అంటే ఏందామంటే డెఫినేషన్ తెలియదు, డెఫినేషన్ పెడితే అబ్రివేషన్ తెలియదు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అది తెలియదు. మోడీ వచ్చాకట ఎక్కడెక్కడ అంత అన్యాయం అంట, ఘోరాలంట, నేరాలంట, పాపాలంట. అసలు వీళ్ళని ఏమనాలండి? నేను రోజు చెప్పేది ఇదే, మోడీ మీద వ్యతిరేకతతో, బీజేపీ మీద వ్యతిరేకతతో ఈ దేశాన్ని ప్రపంచం ముందు చిన్నబోయేలా చేయడం, తలంచుకునే చేస్తుంది ఎవరంటే మేధావులు ముసలినటువంటి మూర్ఖులు. వీళ్ళకి తోడు ఎవరంటే జనరేషన్ జెడ్ అంటూ ఈ ముసలి పిచ్చగాళ్ళు పిల్లలు. నేపాల్లో, బంగ్లాదేశ్లో జనరేషన్ జెడ్ ఉద్యమం వచ్చిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళే మొత్తం దగ్గరుండి చేయించారు. కానీ ఇక్కడ వాడు అభిజిత్ దీప్కే అనేవాడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశాడు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడే వాడు ఖలిస్తాన్ వేర్పాటువాదులు, మన దేశాన్ని రెండుగా చేర్చాలనుకున్న ఖలిస్తాన్ వేర్పాటువాదు వాళ్ళతో కలిసి పనిచేశాడు. అండ్ ఏకంగా టెర్రరిస్ట్ కార్యకలాపాలను మన సైన్యం అడ్డుకుంటూ ఉంటే అప్పుడు ఆ సైన్యం మీద వీడు నెగిటివ్గా పోస్టులు పెట్టాడు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎంత ప్రమాదకరమైన పార్టీ అంటే ఈరోజు అది కాంగ్రెస్ కన్నా ఘోరమైన తప్పిదాలు. స్వతంత్రానికి ముందు కాంగ్రెస్ ఎన్ని పాపాలు అయితే చేసిందో, స్వతంత్రం వచ్చాక తన యొక్క రాజకీయ ఎదుగుదల కోసం మతస్థులు నేరక పెంచి పోషించిందో, ఇప్పుడు దేశాన్ని చేల్చాలి, మోడీ ప్రభుత్వాన్ని ప్రపంచం ముందు వచ్చేసి చీగొట్టేలా చేయాలని చెప్పేసి ఈ అభిజిత్ దీప్కే గాడు, ఆ ధ్రువ్ రాటే గాడు, ఇక మరికొంత పనికిమైన నమ్మాను నిజంగా కాక్రోచ్ బ్యాచ్ చేస్తాయి. ఈ కాక్రోచ్లు కొన్ని విషపూరితమైనవి అంటే అంతకన్నా ప్రమాదకరమైన బ్యాచ్ వీళ్ళు. ఆ కాక్రోచ్లు అన్నప్పుడు ఇన్నాళ్ళు వేరే ఎక్కడెక్కడో ఉన్నాయి. బట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు పెట్టగానే మేమంతా ఒకటేరా, మనమంతా ఒకటేరా అని చెప్పేసి మొత్తం ఒక చోటకు వచ్చేసారు. సో ఈరోజు కేంద్రం ముందు బంపర్ ఆఫర్ అనమాట. మేము ఇన్నాళ్ళు ఎక్కడెక్కడెక్కడ కూడా ఉన్నాం, ఈరోజు అంతా ఒకే చోటకు వచ్చాం. చెక్ చేసుకో, ఫిల్టర్ చేసుకో, ఎవరైనా లోపలేస్తా వేసుకో, లేదా ఎవరైనా తాడితే సారేస్తా వేసుకో, మేము రెడీ అన్నట్టు వాళ్ళు తయారయ్యారు. మరి కేంద్రం వరకు అడుగులు వేసితే లేదో చూద్దాం. నేనైతే కాక్రోచ్ జనతా పార్టీకి మీలో ఏ ఒక్కల మద్దతు ఇస్తున్నా, ఈ నేల మీద ఉంటూ ఇక్కడ అన్నం తింటూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడ గాలి పీలుస్తూ ఈ దేశానికి ద్రోహం చేసినట్టే మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అందులో ఉన్నది మొత్తం విదేశీ శక్తులే, విదేశీ ఉగ్రమూకలే, అన్నిటికి మించి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేద్దాం అనుకున్నటువంటి దుష్ట శక్తులే. అది మీరు అర్థం చేసుకోండి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఈ కాక్రోచ్ జనతా పార్టీ దరిదాపులు కూడా మీరు పోకండి. దానిని ఎంకరేజ్ చేస్తూ మోడీని, బీజేపీని ఈ దేశాన్ని తక్కువ చేద్దాం చూస్తూ కనుక ఉంటే వారికి ఆమెడు దూరంలో ఉండండి. ఖచ్చితంగా వారి పాప పండే రోజు ఖచ్చితంగా వస్తుంది. अच्छा, आपके हिसाब से देश का नेता सबसे अच्छा कौन है? कोई नहीं है। कोई नहीं। राहुल गांधी ठीक ठाक है बस। अरविंद उनसे अच्छा, वो भी अच्छे हैं। मोदी से ऐसी क्या दिक्कत? ऐसी दिक्कत उनसे इसलिए भाई सब कुछ पे महंगाई बढ़ा दिया। और क्या महंगाई उन्होंने कर दी, जीडीपी हमारी गिरा दी। जीडीपी क्या चल रहा है ये नहीं पता मुझे। नहीं पता। हाँ अगर गिरा दी। हाँ। अच्छा, एक सवाल ये है, जीडीपी की फुल फॉर्म क्या है? नहीं मुझे नहीं पता। अगर गिर गई है हाँ, पहले क्या थी पहले भी नहीं पता। और अब क्या चल रही है? मैं कंफ्यूज हूँ अभी।